హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మీకు నా యొక్క బ్రేక్ఫాస్ట్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అండ్ ఈ చట్నీ కూడా టమాటా మామిడికాయ చట్నీ అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. 2 రెసిపీస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ రొటీన్ వీడియో అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఫస్ట్ నా మార్నింగ్ రొటీన్ మీరు చూసేదే, ఎప్పుడు మీకు తెలిసిందే. ఉదయాన్నే బాదం పప్పులు నానపెట్టిన అయితే తోలు తీస్తున్నాను. వేరే నట్స్ అయితే ఏం నానపెట్టలేదు. ఇవి నిన్న దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టినవి, అలాగా వాటి వరకు మాత్రమే నానపెట్టాను. సో ఒక 5 నుంచి 6 పప్పులు ఉదయాన్నే ఒలుచుకొని తిన్నామనుకోండి, కాస్త ఇంట్లో పని చేసుకుంటా ఓపిక అయితే వస్తుంది. మరీ ఖాళీ కడుపుతో టిఫిన్ చేసే వరకు మనం ఆ తాగిన నీళ్ళతోనే కాకుండా కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది. పప్పులు అయితే ఒలుచుకుంటే ఆ పని అయిపోయింది. ఇంకా అర్లీ మార్నింగ్ తినేవైతే ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం. ఇవి తినండి, అవి నానపెట్టుకోండి, అది ఇది అంటారు. ఇంకా ఈ మధ్య కాలంలో అయితే నేను చియా సీడ్స్ వాటర్ ఒకటి తాగుతున్నాను. అండ్ లెమన్ వాటర్ కూడా అసలు నాకు ఇష్టం ఉండదు, బట్ ఫోర్స్ఫుల్గా కొంచెం లెమన్ వాటర్ కూడా అలవాటు చేసుకున్నాను. అవన్నీ కూడా మీతోటి నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. ఏదైనా కూడా మోడరేట్గా, మరీ గుడ్డిగా వాటినే ఫాలో అవ్వకుండా అన్ని రకాలు తీసుకునేలాగా ఉంటే సరిపోతుంది. ఒకటే రకాన్ని ఇన్ని రోజులు వాడకుండా, ఎగ్జాంపుల్ గుమ్మడికాయ జ్యూసు, ఇలా రకరకాలు ఉంటాయి కదా. సో అదొకటి రోజు కవర్ అయ్యేలాగా మనం 30 డేస్ ప్లాన్ చేసుకుంటే అన్ని రకాలు తీసుకునే వాళ్ళం అవుతాం. ఏదో ఒకదానికి మన బాడీ అడిక్ట్ అవ్వకుండా అన్నిటికీ సెట్ అవుతుంది. ఇంకా చట్నీ ప్రిపేర్ చేయడానికి ముందు పచ్చిమిర్చి, టమాటా ఈ 2 కూడా ఉప్పు నీళ్ళలో వేసి నానపెట్టాను. ఆ పక్కన ఉన్నది కూడా కొత్తిమీర అనమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసి చేద్దాంలే అనేసి. ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదండి. మా దగ్గర వేడి వాతావరణం కదా, ఆ ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా అది ఫ్రెష్గా ఉండే పండిపోతూ ఉంటుంది. అందుకని ఆ ఎక్కువ ఉన్నది పాడవుతుంది అనేసి మొత్తం నానపెట్టేసేసి అది కూడా కడుగుతాను. కడిగి తర్వాత కొంచెం చట్నీలోకి కొద్దిగా చేస్తే పుదీనా రైసో, లేదంటే మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైంకి చేయడానికో ఏదో చేస్తాను. కొద్దిగా అయితే దీంట్లోకి వాడదామని మొత్తం క్లీన్ చేయడానికి అయితే పెట్టాను ఫస్ట్. ఇంక ఈ ముక్కలన్నీ కట్ చేసేసాను. పచ్చిమిర్చి, అలాగే టమాటా, ఇంకా పులుపు చింతపండు వేయకుండా ప్లెయిన్గా మన దగ్గర ఉన్నటువంటి మామిడికాయ అయితే వేసేసాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మామిడికాయతోటి తురిమి చేసేది, గ్రైండ్ చేసేది, రోటి పచ్చడి వేరేగా ఉంటాయి. ఈ 2 కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనకి చింతపండు ఎక్కువైతే పుల్లగా అయిపోయి టేస్ట్ వేరేగా ఉంటుంది చట్నీ. కానీ మామిడికాయ వేసినప్పుడు చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది మనం మామిడికాయ తీసుకోవడం అనేది. నేను లాస్ట్ ఇయర్ ఇలాగ తెప్పించుకొని మంచిగా పైన ఎండబెట్టుకొని గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పొడి. ఇప్పటికి కూడా డబ్బాలో ఉంది. కొంచెం కొత్తలో వాడాలా వద్దా అన్నట్టు డౌట్ఫుల్గా కొద్దిగానే వాడాను. కానీ ఈ మధ్య అయితే రెగ్యులర్గా వాడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సాంబార్కి కానీ, చట్నీస్కి కానీ అన్నిటికీ అదే వాడేస్తున్నాను. ఎప్పుడన్నా కొంచెం వాడాలి అని అనిపించినప్పుడు మాత్రమే చింతపండు వాడుతున్నాను. కానీ మ్యాక్సిమం మామిడికాయ పొడే వాడుకుంటున్నాను. ఇప్పుడైతే మనం చట్నీ రెసిపీలోకి వచ్చేసేద్దాము. ఈ బుజ్జి కడాయి వచ్చేసి నేను తీసుకుంది ఇండస్ వ్యాలీ నుంచి. అసలు గారెలు చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా, పెద్దగా లేదు, చిన్నగా లేదు, మీడియంగా ఉండి తక్కువ నూనె వేసుకుని మనం ఫ్రై చేసుకునే వాటికి, ఇట్లాంటి వాటికి అన్నిటికీ బాగుంది. కాకపోతే స్టీల్ కదా, మనం నూనెతోటి ఏవైనా డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం మరకలాగా పడుతుంది, కాస్త తోముకోవాల్సి ఉంటుంది అంతే. సో ఈ పాలగిన్ని కూడా ఇండస్ వ్యాలీదే, ఈ యొక్క కడాయి కూడా ఇండస్ వ్యాలీదే. అండ్ ఈ 2 కాకుండా ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్కి వాడేది కూడా క్యాస్ట్ ఐరన్, ఇది కూడా ఇండస్ వ్యాలీ నుంచి తీసుకుంది. మీకు అంతకుముందు వ్లాగ్స్లో షేర్ చేసి ఉంటాను. సో చూపిస్తే ఒకసారి మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నా. మీకు తెలిస్తే నేను ఇట్లాగా మినపరొట్టి చేసినప్పుడు ఎప్పుడు నా దగ్గర ఉన్న నాన్ స్టిక్ కడాయి వాడేదాన్ని. సో దాని బదులుగా ఈరోజు ఇవి వాడుతున్నాను. ఇంక ఈ చట్నీకి అయితే ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు, అలాగే టమాటా అండ్ మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసి, ఇంకా నీళ్ళు అయితే ఏం వేయలేదు, మూత పెట్టి మగ్గించుకొని కాసేపు ఉన్నాక కాస్త పావు టీ స్పూన్ పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేశాను. మనకి టమాటాలో వచ్చేటటువంటి తడితోటే ముక్కలన్నీ మంచిగా మగ్గిపోతాయి. ఇంకా అయితే ఇప్పుడు కొత్తిమీర క్లీన్ చేసేసుకుందాం. మీకు డిస్క్రిప్షన్లో కిచెన్ ఐటమ్స్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి చూసారంటే మీరు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. మీకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్ ఏవైనా సరే కొనుక్కోవచ్చండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇండస్ వ్యాలీ వాళ్ళవి. నా దగ్గర ఉన్నవి వాడుకుంటున్నాను కదా, సో అంత తేలిగ్గా మనకి అడుగంటడం అదైతే ఏం జరగదు. మంచిగా నాన్ స్టిక్కీగానే పనిచేస్తాయి.
కుక్కర్స్ అయినా, కడాయిలైనా, పోపువైనా అన్ని వెరైటీస్ ఇడ్లీ పాత్రల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. కిచెన్ ఐటెమ్స్ అనేసేసి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా కావాల్సినవి కొనుక్కోవచ్చు. సో, ఇంకా చట్నీ అంటే టైం పట్టిద్ది కదా మగ్గడానికి. సో, ఈ లోపల పిండి గ్రైండ్ చేసుకోవచ్చని ముందుగా పని అదైతే చేసేసాను. సో, ముందు చట్నీ చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనకి అది అవుతూ ఉండే లోపల మనం పప్పు కడిగేసి గ్రైండ్ చేసుకుంటే టిఫిన్ చేసుకోవడానికి పని తేలిగ్గా ఉంటుంది. సో, ఇట్లా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే టైం కలిసొస్తది. అదే ముందు ఇవి కడుగుతా కూర్చుంటే ఆ తర్వాత కట్ చేసుకుంటా చట్నీ చేస్తే ఇంకా టిఫిన్ చేయడం లేట్ అయిద్ది. చేసేది అదే పని, కాకపోతే ముందేది వెనకేది అనేది మనం చేసుకుంటే దాన్ని బట్టి ఫాస్ట్‌గా అవుతూ ఉంటది. అంతే డిఫరెన్స్. దాన్ని బట్టే కొంతమంది తక్కువ టైంలో బాగా వంట చేస్తారు అంటారు చూడండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మనకి టైం కలిసొస్తుందనమాట. సో, ఇంకా ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఇంకా నేను ఈ టైంలో కొద్దిగా మనం కడిగినటువంటి దాంట్లో సగం కొత్తిమీర అయితే వేసేసాను. కొత్తిమీర వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం ఆకుకూరలు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి కాబట్టి ఇట్లా కూడా మనం ఆహారంలో ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇంకా పప్పు అయితే కడిగేసాను. కౌంటర్ టాప్ మీద పనంతా అయిపోయింది కదా! సో, ఇంకా ఎక్కడికక్కడ అన్నీ తీయాల్సినవన్నీ తీసేసి వైండప్ చేసి, ఆ కౌంటర్ మళ్ళా డ్రైగా అంటే తడేం లేకుండా పొడిగా ఉండి గీరేంత వరకు నా మనశ్శాంతిగా ఉండదనమాట. సో, అన్నీ కట్ చేయడం, చాపింగ్ చేసుకోవడం అవన్నిటికి మార్నింగ్ ఉదయాన్నే నేను గిన్నెలన్నీ డిష్ వాషర్‌లో పెట్టాక టబ్‌తో పాటు ఆ కౌంటర్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. సో, టిఫిన్ చేసేటప్పుడు ఏమైనా గబుక్కున ఉల్లిపాయ గానీ ఏవైనా సరే కట్ చేసుకోవాలనుకుంటే చాపింగ్ బోర్డ్‌తో వెతుక్కునే పని లేకుండా అందుకని చెప్పేసేసి అది నీట్‌గా ఉంటుంది. ఇంకా అదంతా క్లీన్ చేసేసుకున్నాం కదా! ఇక మినపప్పు కూడా కడిగేసాను. దీన్నేంటంటే కొంచెం వాటర్ వేసి మరీ లూజ్‌గా కాదు, అలా మరీ గారెల పిండిలా కాకుండా కాస్త మధ్యస్థంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటాను. ఎందుకంటే దీంట్లోకి మళ్ళీ నేను కొద్దిగా ఇడ్లీ రవ్వ వేసుకుంటాను. కొంతమంది బియ్యం నానబెట్టుకుని అది బరకగా బియ్యపు రవ్వ కలుపుకుంటారు. అదైనా వేసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ నుంచి ఇడ్లీ రవ్వే అలవాటు. ఒక గ్లాస్ అంత బియ్యపు రవ్వ వేసుకుని ఇడ్లీ రవ్వ వేసి కడిగేసేసి దాంట్లో పెట్టేస్తాను. ఇంకా అది కూడా కడిగేసి పెట్టాను. ఈ టైంకే ఈ ప్రాసెస్ చేసేసరికి మన ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనమాట. అందుకని క్లిప్స్ మళ్ళీ కొంచెం కొంచెమే అయిపోయినాయి. తర్వాత మళ్ళీ స్టోరేజీ సెట్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేశాను షూటింగ్. అందుకనే మీకు ఆల్మోస్ట్ ఈ వేసే ప్రాసెస్ కూడా కనిపించలేదు అందుకే అనమాట. ఏం చేస్తాము, ఫోను యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటుంది. దీంట్లోకి ఈ పిండిలోకి మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, లైట్‌గా క్యారెట్ అన్నీ కూడా చాపర్‌లో వేసేసి చాప్ చేసుకొని వేసుకుంటే మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఈరోజు అప్పటికే లేట్ అయిపోయింది. సో, మీకు తెలిసిందే కదా హాలిడేస్ టైము. కాస్త నిదానంగా చేసేసరికి అవన్నీ చాప్ చేయడానికి టైం లేక ప్లెయిన్‌గా జస్ట్ ఉప్పు కలిపేసి మాత్రమే ఆ పిండిలో లైట్‌గా ఇడ్లీ రవ్వ కూడా కడిగి వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలాగా ఈ యొక్క ప్యాన్‌లో అయితే వేసేసాను. నాన్ స్టిక్కీగా ఉంటుంది. ప్లస్ మనకి ఐరన్ దాంట్లో వంట చేసుకుంటూ ఉంటే మన ఆహారంలో కూడా కొంచెం కొంచెం మోతాదులో ఐరన్ అనేది అందుతూ ఉండడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటది అంటారని చెప్పి బరువుగా ఉన్న మనకి క్లీనింగ్ ఇబ్బందిగా ఉన్న ఐరన్‌వే యూజ్ చేస్తూ ఉన్నాననమాట. అంతకుముందైతే పిల్లలు స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు కాబట్టి హడావిడి ఉంటుంది. దీని మీద ప్రయోగాలు చేయలేక నాన్ స్టిక్‌ది కొనుక్కొని అదే యూజ్ చేశాను. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఇదే వాడుతున్నాను. ఎమర్జెన్సీలో ఎప్పుడైనా హడావిడి ఉన్నప్పుడు అదే యూజ్ చేస్తాను. పూర్తిగా మనం అవాయిడ్ చేయలేం గానీ మన అవకాశాన్ని బట్టి అటు ఇటు సర్దుబాటు చేసుకోవాలి. ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా ఎంత బిజీగా ఉన్నా. సో, అది విషయం అయితే. మీకు దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వ్యూ ప్రొడక్ట్స్‌లో కూడా యాడ్ చేస్తాను. కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కూడా చూడండి. ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. ఇంకా ఈ సిలికాన్ స్పాచులాస్ అయితే చాలామంది వంట చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. మిక్సింగ్‌కి వాటికి. ఎంత సిలికాన్ అయినా కొంతవరకు అది కొంచెం హీట్ అవుతది కాబట్టి ఆ పార్టికల్స్ అనేవి మన ఆరోగ్యానికి మంచిది కాదు కదా! సో, నేనేంటంటే మాక్సిమం తక్కువ వాడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు యూజ్ చేసే ఆయిల్‌దే ఇంకా దీనికి ఏదైనా రీప్లేస్‌మెంట్ ఉంటే బాగుండు అని చూస్తున్నాను. బట్ దాని యూజ్ మనకు అలవాటైపోయింది కాబట్టి చిన్న చిన్న వాటికి కొద్దిగా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతూ ఆ సిలికాన్ స్పాచులా మాత్రం గిన్నెలు తుడవడానికి ఎక్కువ వాడుతుంటా. గరిటెలతో అయితే గీరినట్టుగా సౌండ్ వస్తది కానీ అదైతే ఏం వేస్ట్ అవ్వకుండా మంచిగా వచ్చేలాగా చేసిద్దనమాట. సో, అందుకనే నేను తుడిచేటప్పుడు అవి ఎక్కువగా సిలికాన్‌వి వాడుతుంటా. పాల గిన్నె దగ్గర మీగడ తుడవడానికి కానీ, కూర అయిపోయినప్పుడు తీసేటప్పుడు గానీ ఇలాగ వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక వాయి మా హస్బెండ్‌కి వేసేసి ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా మనం స్టోరేజ్ వెతుక్కొని క్లియర్ చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను. మనకి ఎటువంటి సీజనింగ్ కూడా అవసరం లేదండి. తెచ్చుకున్న తర్వాత ఒకసారి లైట్‌గా మనము ఉల్లిపాయలతోటి సీజన్ చేసుకుంటే ఇక డైరెక్ట్‌గా వాడేసుకోవచ్చు. ఇబ్బందేం ఉండదు. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు మనకి. అతుక్కోకుండానే మంచిగానే వస్తుంది. చూసారు కదా ఇప్పుడే మీ ముందే వేశాను. పర్ఫెక్ట్‌గా వచ్చాయి.
సో, ఇంక ఈ చట్నీ ఏంటంటే మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 2, 3 వేసి అవి ముందు గ్రైండ్ అయిన తర్వాత నార్మల్‌గా చట్నీ వేసేసి అంతా గ్రైండ్ అయిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాను అంతే. సింపుల్. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. మంచిగా ఉంది. ఎక్సలెంట్‌గా కుదిరిందనమాట. ఈ యొక్క బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా కాంబినేషన్ బావుంది. సో, ఇదండి ఇవాల్టి యొక్క 2 బ్రేక్‌ఫాస్ట్ రొటీన్ రెసిపీస్ అనమాట. చాలా చాలా బావుంది. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. మీకెలా కుదిరిందనేది కూడా నాతోటి ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ప్రిపేర్ చేసిన పిక్ పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ అండ్ ఫేస్‌బుక్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అలాగే మన ఛానల్‌ని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.